తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో 7గురు దొంగలు ఉండేవారు. ఒక రోజున వాళ్ళు దొంగతనానికి బయలుదేరుతుండగా పంచాంగ శాస్త్రి ఎదురుపడ్డాడు. నున్నటి బోడిగుండు, గుండు మీద వంకాయ ముచ్చికంత పిలక, వంటి నిండా విభూది రేఖలు, చంకన విసినకర్ర, చేతిలో పంచాంగం. ఇది శాస్త్రుల వేషం. శాస్త్రి వేషం చూసి దొంగలు నవ్వారు. వాళ్ళని ఏగాదిగా చూసి వాళ్ళు ఫలానా వారు కదా అని శాస్త్రి తెలుసుకున్నాడు. ఆయన ఇప్పుడు దొంగల చేతుల్లో చిక్కుకున్నాడు. వాళ్ళు పిలక ఊడగొట్టి చేతిలో చెంబు, భుజం మీద అంగవస్త్రం లాక్కున్నా తను చేసేదేమీ లేదు. ఇటువంటి సమయంలో శాస్త్రికి మంచి ఉపాయం తట్టింది. దొంగల్ని దగ్గరికి పిలిచి, ఓయ్ అబ్బాయిలు, ఇలా వేళపాల లేకుండా మీ ఇష్టం వచ్చినప్పుడల్లా దొంగతనానికి బయలుదేరితే లాభం లేదు. నేను పంచాంగం చూసి మంచి ముహూర్తం పెడుతూ ఉంటాను. నేను చెప్పినట్టుగా చేశారంటే మీరు పట్టుపడరు, పైగా కోరినంత ధనం దొరుకుతుంది. మీరు హాయిగా కాలక్షేపం చేయొచ్చు అని వాళ్ళకి సలహా ఇచ్చాడు. ఈ మాటలు వినగానే వాళ్ళకి ఒళ్ళు పరవశం అయిపోయింది. అంతకంటేనా బాబయ్య, మీరు చెప్పినట్టే నడుచుకుంటాం. తప్పకుండా పంచాంగం చూసి లగ్గం పెట్టండి అన్నారు అందరూ. ఆనాటి నుంచి పంచాంగ శాస్త్రి ముహూర్తం పెడుతూనే ఉండేవాడు. ఆ ప్రకారమే దొంగలు కన్నాలు వేస్తూ చాలా ధనం సంపాదించుకుంటున్నారు. వాళ్లకు తమకు దొరికిన ధనంలో నుంచి పంచాంగ శాస్త్రికి 10 వరాలు గురుకట్నం ఇస్తూ ఉండడం కూడా మామూలైంది. కట్నం ఇవ్వడమే కాకుండా దొంగలు ఆయన్ని ఎక్కువగా గౌరవిస్తున్నారు. కొన్నాళ్ళు అయ్యేసరికి పంచాంగ శాస్త్రికి దుర్బుద్ధి పుట్టింది. మనకి వాళ్ళిచ్చే కట్నం ఏ మూలకొస్తుంది? ఎంతకంటే మనం వాళ్ళతో చేరిపోయి వాటా పుచ్చుకున్నట్లయితే ఎక్కువ వస్తుంది. కొద్ది రోజుల సంపాదనతోనే చక్కగా కొడుకు పెళ్లి చేసుకోవచ్చు అని అనుకున్నాడు. ఈ ఉద్దేశం దొంగలకు చెప్పి, నేను మీతో వస్తాను, నన్ను కలుపుకొని వాటా ఇవ్వండి అని కోరాడు. ఎంత మాట అన్నారు బాబయ్య, మీరు కష్టాలు పడలేరు. కావాలంటే 1000 వరహాలు తెచ్చి ఇచ్చుకుంటాము. అబ్బాయి గారికి వైభవంగా పెళ్లి జరిపించండి అని దొంగలు చెప్పారు. వెంటనే శాస్త్రి పంచాంగం చూసి చిరునవ్వుతో, రేపు ఏకాదశి తిథి బాగా ఉంది. ఈ తడవ ఉత్తర దిశకు వెళ్తే మంచి లాభం కలుగుతుంది. తప్పకుండా బయలుదేరండి, నేను మీతో వస్తా అన్నాడు వాళ్లతో. మీకు ఎందుకొచ్చిన పాటలు బాబు, మీరు రావద్దు. మీకు కావలసిన ధనం యావత్తు చేతులు కట్టుకు పట్టుకొచ్చి మీ పాదాల ముందు పెడతాము అని అనేక విధాల బతిమలాడారు దొంగలు. ఆ మాటలు ఎంత మాత్రం వినక శాస్త్రులు కూడా వాళ్ళ వెంట ప్రయాణమయ్యాడు. సరే అనుకున్న ప్రకారం మర్నాడు రాత్రి వెన్నెల్లో శాస్త్రితో సహా 8 మంది ఉత్తర దిశకు బయలుదేరారు. ఒక ఊరు చేరుకుని ఆ గ్రామంలో ధనవంతుడైనటువంటి రంగయ్య గారింట చొరబడ్డారు. ఆ వేళ ఏకాదశి. రంగయ్య గారింట్లో అందరూ ఉపవాసం ఉన్నారు. మర్నాడు ద్వాదశి పారాయణ. తెల్లవారుజామునే వంటలు చేయడానికని కూరలు అవి తరిగేసి పప్పులు ఉప్పులు సిద్ధం చేసుకుని పడుకున్నారు. దొంగలు ఇల్లంతా గాలించి 10,000 విలువ చేసే వస్తువాహనాలు, బోల్డంత రొక్కం లంకించుకున్నారు. ఇంకా ఏమైనా దొరుకుతుందేమోనని వంటింటి వద్దకు వచ్చారు. తీరా చూస్తే వంటింట్లో మన పంచాంగ శాస్త్రి మడి కట్టుకుని వంట చేస్తున్నాడు. వాళ్ళని చూడగానే మడి తగలబడిపోతుంది, లోపలికి రావద్రా అని వాళ్ళకి సైగ చేశాడు. అయ్య బాబోయ్, మనం ఇంకిక్కడ ఉండకూడదు, చాలా ప్రమాదం, పోదాం రావయ్యా అని దొంగలు బతిమాలారు. అదేమిటట్లా తొందరపడతారు, చీకట్లో వంట అయిపోతుంది, భోంచేసి పోదాం ఉండండి అని అంటూ మన శాస్త్రి విస్తరాకులు వెతకబోయాడు. సావిట్లోకి పోయేసరికి దేవుడి మందిరం కనపడింది. ఎంత చేసి దేవుడికి నివేదన చేయకుండా భోజనమేమిటి, పాపం కూడా పట్టుకుంటుంది అనుకున్నాడు శాస్త్రి. యథావిధిగా దేవతార్చన ప్రారంభించి గణగణ గంట మోగించేసరికి ఒక్క మాటు ఇంట్లో వాళ్ళందరూ గభీమని లేచారు. అందర్నీ పంచాంగ శాస్త్రి కంగారుతో చూస్తున్నాడు. నువ్వెవరువు అని రంగయ్య గారు అడిగేసరికి తను వచ్చిన సందర్భం యావత్తూ పోసుగుచ్చినట్టు చెప్పేశాడు శాస్త్రి. ఓయి పిచ్చి బ్రాహ్మణుడా, ఎంత పని చేశావు అని రంగయ్య గారు శాస్త్రిని జాలిదలిచి 10 వరహాలిచ్చి పంపాడు. పారిపోవడానికి వీల్లేక దొంగలు పట్టుబడిపోయారు. వాళ్ళని జైల్లో వేశారు. దాంతో మన పంచాంగ శాస్త్రికి దొంగలకి జట్టు వీడిపోయింది. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.